ఫోటోగ్రాఫర్ దినోత్సవాన్ని పురస్కరించుకొని ఏర్పాటు చేసినటువంటి సభా కార్యక్రమానికి సభాధ్యక్షులు గౌరవ శ్రీ చెప్పల కృష్ణారావు గారికి అలియాస్ చుట్టుపక్కల జయరామ్ గారి ఆవిష్కరించినటువంటి కళ్యాణ్ డిజిటల్ కోఆపరేటర్ జానీరావు గారికి అలాగే సోదరులు ఫోటోగ్రాఫర్స్ అందరికీ అండ్ లేడీస్ అండ్ జెంట్స్ అందరికీ కూడా ఈనాటి 187వ వరల్డ్ ఫోటోగ్రఫీ డే హ్యాపీ ఫోటోగ్రఫీ డే తెలియజేస్తున్నాను. ముఖ్యంగా ఫోటోగ్రఫీ డే ఎందుకు చేసుకుంటున్నాం, దాని తాలూకా ప్రాముఖ్యత ఏంటి? ఇది సాధించాడు, ఇదే ఉంటుంది, కోట్లు రావు. కష్టపడి రాత్రనక పగలనక అహర్నిశలు కష్టపడి సంపాదించిన కోట్లు ఎవడో తినడానికి వస్తాడు. ఎవడంటే నా బిడ్డైనా సరే ఒక ఎక్సే కదా, రేపు నా కొడుకో నా కూతురో లేకపోతే నా అల్లుడో ఎవరో తినడానికి వస్తాడు. నేను తినలేడు కదా, నేను తినిందంతా సమాజం చేసిన సేవే. సమాజం చేసిన సేవే అంటే ఏమైనా అవసరం ప్రతి మనిషికి. సంఘంతో మమేకమై సంఘం యొక్క ప్రాముఖ్యత ఏంటి, అసలు సమాజం అంటే ఏంటి, అసలు వ్యవస్థలో ఎలాంటి పరిస్థితులు ఉంటారు అనే అంశం పైన మొదటి నుండి కూడా నాకంటే ఈ ఇరువురికే ఎక్కువ అనుకోవాలి. నేను వాళ్ళకంటే చిన్నవాళ్ళు. బట్ ఎందుకు చెప్తున్నానంటే ఇది అవసరం. మా పిల్లలకు కూడా చెప్తున్నాను. మా జెస్సీలో ఉన్న కళాకారులు తిరగడం వల్ల మనతో ఉన్నటువంటి ఒక వ్యక్తికి కష్టం వచ్చినా సరే దాన్ని ఆదుకోవడానికి ఒక సంఘం అవసరము. ఆ సంఘం ద్వారా అనేక ఆయన 1827లో క్రాంతికి సున్నితమైనటువంటి రసాయనాలు మరియు ఒక లోహమును ఉపయోగించి ఆనాడు అన్సల్ ఆడమ్స్ ఈయన యునైటెడ్ స్టేట్స్ యొక్క పార్కుల యొక్క ఔన్నత్యాన్ని ఆయన గ్రహించి వాటి యొక్క ప్రసిద్ధిని బయటకు తీసుకురావడం, ఆయన యొక్క అద్భుతమైన తీరుని ప్రసిద్ధిగా గావించి ఆయన ఈరోజు ప్రపంచ ఫేమస్ ఫోటోగ్రాఫర్ గా కళాకారులు అంటే స్టేజ్ మీద లేకపోతే ఎక్కడో దగ్గర పెర్ఫార్మెన్స్ ఇచ్చే వాళ్ళే కళాకారులు కాదు. కెమెరాలో చక్కగా బంధించి ఒక జీవనాన్ని పోసినటువంటి అద్భుతమైనటువంటి సన్నివేశం సృష్టించినటువంటి మొదటి వ్యక్తి ఫోటోగ్రాఫర్. 10 మంది దేవుడు Please.